సాధారణంగా అంకెల వెనుక ఎప్పుడూ ఒక కథ దాగి ఉంటుంది కదా. ఈరోజు మనం అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. ఒక ప్రగతి నివేదికను ఆధారం చేసుకుని వరంగల్లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల తమ విద్యార్థినుల భవిష్యత్తును ఎలా నిర్మిస్తుందో తెలుసుకుందాం. ఇది కేవలం గణాంకాల కథ కాదు, ఇది పట్టుదల, ఆశయాల కథ. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఒక కాలేజ్ బిల్డింగ్ మాత్రమే కాదు, అదొక లక్ష్యం. సో ఈ విశ్లేషణలో మనం కేవలం గణాంకాల గురించి మాట్లాడకుండా ఈ సంస్థలో మార్పును తీసుకొస్తున్న వాళ్ల కృషిని, వాళ్లు సాధిస్తున్న ప్రగతిని దగ్గరగా చూద్దాం. సరే, మరి ఈ స్ఫూర్తిదాయకమైన కథకు కేంద్ర బిందువు ఏంటి? ముందు ఆ సంస్థ గురించి తెలుసుకుందాం. ఇదే ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ వరంగల్. ఇక్కడ వాళ్ల ప్రధాన లక్ష్యం కేవలం డిప్లొమాలు ఇవ్వడం మాత్రమే కాదు, మహిళలకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా ఆర్థిక స్వాతంత్ర్యం వైపు నడిపించడం. చెప్పాలంటే ఈ సంస్థ ఎంతోమంది మహిళలకు అవకాశాల ద్వారంగా నిలుస్తోంది. పెద్ద పెద్ద కలలు నిజం కావాలంటే ఫస్ట్ దానికి ఒక మంచి ఫౌండేషన్ ఉండాలి. ఈ కాలేజ్ ప్రయాణం కూడా సరిగ్గా అక్కడ్నుంచే మొదలైంది. అంటే విద్యార్థులకు ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉన్న క్యాంపస్ను నిర్మించడం నుంచి. ఈ మార్పు వెనుక ఉన్న అసలైన శక్తి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం. పేరుకు తగ్గట్టే ఈ ప్లాన్ కింద ప్రతిరోజూ క్యాంపస్ను నీట్గా, ఆహ్లాదకరంగా మార్చడానికి నిరంతరం పని జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి మాటల కన్నా ఫోటోలే ఎక్కువ చెప్తాయి. ఒకప్పుడు పిచ్చి మొక్కలతో ఎలా ఉండేదో ఇప్పుడు అదే ప్లేసు పచ్చని తోటగా ఎలా మారిపోయిందో చూడండి. ఇది జస్ట్ క్లీనింగ్ విషయం కాదు, స్టూడెంట్స్కి వాళ్లు మాకు చాలా విలువైన వాళ్ళు అని చెప్పే ఒక మెసేజ్ అన్నమాట. నిజమైన ప్రగతి అంటే ఎప్పుడూ పెద్ద పెద్ద మార్పులే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చిన్న విషయాల్లోనే ఉంటుంది. రెస్ట్రూమ్ డోర్ను రిపేర్ చేయడం లాంటివి. ఇది చిన్న పనే అనిపించొచ్చు, కానీ స్టూడెంట్స్ డైలీ లైఫ్లో ఇది చాలా మార్పు తెస్తుంది. అంటే ఇక్కడ ప్రతి చిన్న డీటెయిల్కు కూడా విలువ ఇస్తారన్నమాట. ఓకే, ఇప్పుడో క్యాంపస్ గురించి చూసాం. ఇక అసలు కథలోకి వెళ్దాం. అదేంటంటే అక్కడ చదువుకుంటున్న విద్యార్థినుల జర్నీ, అది ఎలా సాగుతుందో చూద్దాం. ఈ స్టూడెంట్స్ జర్నీలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్లను కాలేజీలోకి తీసుకురావడం. దానికోసం పాలిసెట్ 2026 పేరుతో ఒక పెద్ద ప్రచార కార్యక్రమాన్నే చేపట్టారు. ఫ్యూచర్ జనరేషన్ మహిళా టెక్నీషియన్లను అట్రాక్ట్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ క్యాంపెయిన్లో భాగంగా కాలేజీ స్టాఫ్కు ఒక పెద్ద టార్గెట్ ఇచ్చారు. వాళ్ల ఏరియా పరిధిలో ఉన్న సుమారు 200 స్కూళ్లను రీచ్ అవ్వాలి అని. మరి వాళ్లు ఏమాత్రం తగ్గలేదు. చాలా కష్టపడి డెడికేషన్తో పనిచేసి 90 స్కూళ్లను విజయవంతంగా విజిట్ చేశారు. అక్కడ ప్యాంప్లెట్స్ ఇచ్చి, బ్యానర్లు కట్టి కాలేజీ గురించి అందరికీ తెలిసేలా చేశారు. ఇదిగో ఇక్కడ చూడొచ్చు వాళ్ల హార్డ్ వర్క్కి ఒక ఉదాహరణ. స్టాఫ్ స్వయంగా ఫీల్డ్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ని రీచ్ అవ్వాలన్న వాళ్ల కమిట్మెంట్కి ఇదొక నిదర్శనం. సరే, విద్యార్థినులు కాలేజీలో చేరారు. ఆ తర్వాత అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. అదేంటంటే వాళ్లను జాబ్ మార్కెట్కి రెడీ చేయడం. ఇక్కడే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అంటే NATS చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో వాళ్ల రిజల్ట్ అయితే అద్భుతం. అర్హులైన 168 మంది విద్యార్థినులలో ప్రతి ఒక్కరూ అంటే 100కు 100% NTSలో రిజిస్టర్ అయ్యారు. ఇది నిజంగా గ్రేట్ అచీవ్మెంట్. వాళ్ల డెడికేషన్కి ఇదొక ప్రూఫ్. ఈ ట్రైనింగ్ కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాలేదు. రీసెంట్గా 4 విద్యార్థినులు విరించి ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో జాబ్స్ కూడా సంపాదించారు. నెలకు 15,000 రూపాయల జీతంతో వాళ్ల కెరియర్ను చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేశారు. ఈ విద్యార్థినుల సక్సెస్ వెనుక కాలేజీ ఒక్కటే లేదు. ఈ టేబుల్ చూస్తే మనకర్థమవుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లాంటి సంస్థలు, కాలేజీ స్టాఫ్, ఇంకా లోకల్ ప్రొఫెసర్లు, ఇలా అందరూ కలిసి వాళ్ల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ఫండ్స్ ఎలా ఉపయోగపడ్డాయో చూడండి. BS సపోర్ట్తో స్టూడెంట్స్ ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి, ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్లారు. క్లాస్ రూంలో నేర్చుకున్న విషయాలను రియల్ వరల్డ్లో చూడటమనేది వాళ్లకు చాలా విలువైన అనుభవాన్నిస్తుంది. కొన్నిసార్లు ఈ సపోర్ట్ చాలా పర్సనల్గా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక లోకల్ ప్రొఫెసర్ ఇచ్చిన డొనేషన్తో టాపర్గా నిలిచిన స్టూడెంట్ని సత్కరిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రైజ్ మనీ కాదు, నెక్స్ట్ జనరేషన్కిచ్చే ఒక ఎంకరేజ్మెంట్. ఇప్పటివరకు సాధించిన ప్రోగ్రెస్ చాలా బావుంది. మరి ఫ్యూచర్ కోసం వాళ్ల ప్లాన్స్ ఏంటి? వాళ్లు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో ఒకసారి చూద్దాం. వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్కి ఫౌండేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ప్రస్తుతం ఈ కాలేజీలోని 2 మెయిన్ కోర్సులకు నేషనల్ లెవెల్ రికగ్నిషన్ ఉంది.
నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అంటే ఎన్బిఏ నుంచి వచ్చిన ఈ గుర్తింపు ఇక్కడి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ టాప్ లెవెల్లో ఉన్నాయని కన్ఫర్మ్ చేస్తుంది. భవిష్యత్తు టెక్నాలజీతో పాటు ముందుకు వెళ్లడానికి ఈ కాలేజీ పూర్తి సిద్ధంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ టెక్నాలజీ ఇలాంటి లేటెస్ట్ ఫీల్డ్స్లో కొత్త కోర్సులను ప్రపోజ్ చేశారు. ఇది వాళ్ళ స్టూడెంట్స్ను రేపటి ఉద్యోగాలకు సిద్ధం చేయాలనే వాళ్ళ స్ట్రాంగ్ విజన్ని చూపిస్తోంది. అయితే ఈ ప్రగతి ప్రయాణం ఇక్కడతో ఆగదు. జీపీడబ్ల్యూ వరంగల్ లాంటి సంస్థలు మహిళల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ జర్నీలో రేపు ఎదుర్కోబోయే నెక్స్ట్ బిగ్ ఛాలెంజ్ ఏమై ఉంటుంది? ఈ మార్పు ప్రయాణంలో వాళ్ల తరువాతి అడుగు ఏమిటి? ఆలోచించాల్సిన విషయం.